అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. 'శశితో సూర్య' 35వ భాగము. రచయిత సుష్మశ్రీ గారు. నాకు ఏదో బాధ, వెలితి నన్ను చుట్టుముట్టాయి. ఆ వెలితి నువ్వే అని తెలుసుకోవటానికి నాకింత సమయం పట్టింది. తెలిసాక ఒక్క క్షణం కూడా నేను అక్కడ ఉండలేకపోయాను. శశి సూర్య చేతిని తన చెంపకి ఆనించుకొని, అయినా నువ్వు నన్ను వదిలి ఎలా వెళ్ళిపోతావు? శశికి జీవం, ప్రాణం, రూపం అన్నీ నువ్వే కదా! అలాంటిది నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను అనుకున్నావు? అప్పటి వరకు అప్ అండ్ డౌన్ అవుతున్న సూర్య పల్స్ స్టెబుల్‌గా ఉండటం చూసి నర్సు చిరాకు మొత్తం ఎగిరిపోయి ఆశ్చర్యంగా చూస్తుంది వాళ్ళిద్దరిని. శశి సూర్య ముఖాన్ని చేతితో తడుముతూ, చూడు సూర్య, నా జీవితం, నా సంతోషం నువ్వే. 2 రోజులు నిన్ను మర్చిపోయినందుకే నా గుండె ఈ క్షణం ఎంత విలవిలలాడుతుందో నా కన్నీటిని చూస్తే నీకు అర్థమవుతుంది. లే సూర్య, అందమైన మన జీవితం కోసం అయినా నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను అనుకున్నావు? వెళ్ళిపోదలుచుకుంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నీ వెనుక నేను కూడా వస్తూ ఉంటా అని సూర్యకి ఉన్న ఆక్సిజన్ మాస్క్‌ని తీసి సూర్య పెదవులపై ముద్దు పెడుతుంది. నర్స్ అది చూసి ఏ పిల్లా, ఏంటిది? ఏం చేస్తున్నావ్? వదులులే అంటూ అరుస్తుంది. అయినా శశి సూర్యని వదలకుండా కిస్ చేస్తుంది. నర్స్ వాళ్ళిద్దరినీ ఆశ్చర్యంగా చూస్తుంది. ఎందుకంటే అప్పటికే సూర్య పల్స్ నార్మల్ పొజిషన్‌కి వచ్చేస్తుంది. నర్స్ వెంటనే డాక్టర్, డాక్టర్ అని అరుస్తూ పరిగెడుతుంది. బయట ఉన్న అందరూ ఏమైందో అని కంగారు పడతారు. డాక్టర్ కళ్యాణ్ వచ్చేటప్పటికి శశి సూర్యని వదిలి ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. డాక్టర్ కళ్యాణ్ సూర్యని చెక్ చేసి నర్స్‌తో ఏం జరిగింది అని అడుగుతాడు అయోమయంగా. నర్స్ ముద్దు పెట్టింది. పల్స్ నార్మల్ పొజిషన్‌కొచ్చింది అని అంటుంది ఇంకా షాక్ నుండి తేరుకోకుండా. డాక్టర్ కళ్యాణ్ సూర్యకి ఇంజెక్షన్ చేసి బయటికి వస్తాడు. అందరూ కళ్యాణ్‌ని చుట్టుముడతారు. గౌతమ్, కళ్యాణ్, ఏం జరిగింది? సూర్య ఎలా ఉన్నాడు? అని అడుగుతాడు కంగారుగా. నర్సింగ్ యాదవ్, చెప్పండి డాక్టర్. సూర్యకి ప్రమాదమేం లేదుగా? మల్లి తాత, చెప్పండి సారు. మా బిడ్డ బాగానే ఉన్నాడు కదా? కృష్ణ, డాక్టర్, ఇంతమంది కంగారు పడుతుంటే మీరు ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నారేంటి? సూర్య అన్నయ్యకి ఎలా ఉంది? చెప్పండి, చెప్పండి అని అందరూ కళ్యాణ్‌ని అడుగుతూ ఉంటారు. డాక్టర్ కళ్యాణ్ తాపీగా, నెమ్మదిగా, మాయ శశి మాయ అని అంటారు గాలిలోకి చూస్తూ, చెయ్యి తిప్పుతూ. రాధమ్మ, అయ్యో! శశి తల్లే మాయమైపోయింది. ఇంక సూర్యబాబుని కాపాడేదెవరు? దేవుడా అని అంటూ దీర్ఘాలు తీస్తూ ఏడుస్తుంది. కృష్ణ, మాయ ఏంటి డాక్టర్? సరిగ్గా చెప్పండి అని అడుగుతుంది. డాక్టర్ కళ్యాణ్, శశి వచ్చి ముద్దు పెట్టింది. సూర్యకి ప్రాణం వచ్చింది. హి ఈజ్ ఔట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి తల విదిలించి నేను అర్జెంటుగా కాఫీ తాగాలి అని అంటూ తన క్యాబిన్‌కి వెళ్ళిపోతాడు. కాసేపటికి నర్సు బయటికి రావటంతో లోపల జరిగిందంతా అందరూ అడిగి తెలుసుకుంటారు. కిరణ్ కనిపించకపోవడంతో సాగర్ హాస్పిటల్ మొత్తం వెతుకుతూ ఉంటాడు. చివరికి వెంకట్‌కి ఫోన్ చేసి చెప్తాడు. అతని సలహా ప్రకారం హాస్పిటల్‌లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తాడు. కిరణ్ కృష్ణ ఇచ్చిన డైరీని చదవటం, చేతిలో ఫోటో పట్టుకొని బయటకు వెళ్ళిపోవటం చూస్తాడు. అదే విషయం వెంకట్‌కి చెప్తాడు. వెంకట్ కృష్ణకి ఫోన్ చేసి అక్కడ జరిగిందంతా తెలుసుకొని సాగర్‌కి చెప్పడంతో సాగర్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాడు. ఒక గంటకి సూర్య నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ శశి, శశి అని కలవరిస్తూ ఉంటాడు. శశి, సూర్య ఇటు చూడు, నేను ఇక్కడే ఉన్నా అని సూర్యని లేపే ప్రయత్నం చేస్తుంది. సూర్య కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న శశిని చూసి నీకేమీ కాలేదు కదా శశి అని అడుగుతాడు. శశి, లేదు సూర్య, నువ్వు ఉండంగా నాకేమవుతుంది అని అంటూ సూర్య నుదుటి మీద ముద్దు పెడుతుంది. అప్పుడే లోపలికి వచ్చిన నర్సు వాళ్ళిద్దరినీ మురిపంగా చూస్తుంది. ఆమె సూర్య దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది. సూర్య, పర్వాలేదు సిస్టర్ అని చెప్పటంతో నర్స్ నవ్వుకుంటూ బయటికి వెళ్ళి అందరికీ సూర్య స్పృహలోకి వచ్చిన విషయం చెప్తుంది. అందరూ కలిసి గౌతమ్‌ని లోపలికి పంపిస్తారు. గౌతమ్ సూర్యని చూడగానే ఏడుస్తూ ఎలా ఉందిరా ఇప్పుడు అని అడుగుతాడు. సూర్య, ఒరేయ్ ఏడవకురా, నేను బాగానే ఉన్నా గౌతమ్. నువ్వు మాట్లాడకురా. నీకు ఎలా ఉన్నా సరే బాగానే ఉంది అని చెప్తావు. నాకు తెలుసు, అయినా నువ్వు శశి కోసం వెళ్ళేటప్పుడు కనీసం ఒక్క మాట కూడా నాతో చెప్పాలి అని అనిపించలేదురా నీకు అని అరుస్తాడు సూర్య మీద. సూర్య, ఏమైందిరా? ఆ టైంలో శశి గురించి తెలియగానే తనని కాపాడాలి అన్న ఒకే ఒక్క ఆలోచన తప్ప ఇంకేమీ గుర్తుకు రాలేదు. సారీరా గౌతమ్, నువ్వు మాట్లాడుకురా. మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసే బ్రతికాం. నేను నీకోసం ఎంత ఏడుస్తున్నాను, ఎంత బాధపడుతున్నాను. అయినా నా కోసం నువ్వు బ్రతకాలి అని అనుకోలేదు. కానీ శశి వచ్చి ఒక్క ముద్దు పెట్టగానే నీ ప్రాణం లేచి వచ్చిందారా అని అడుగుతాడు సూర్య మీద అలుగుతూ. గౌతమ్ మాటలతో సూర్యకి జరిగింది అర్థమవుతుంది. సూర్య శశిని చూడటంతో సిగ్గుపడుతూ తల వంచుకొని కూర్చొని ఉంటుంది శశి.
సూర్య గౌతమ్‌తో "ఇంక చాలు ఆపరా నీ ఏడుపు. ఇంకా నయ్యం ఎక్కువ అయింది చూడు. చెప్తా నీ సంగతి" అని బెదిరిస్తాడు. గౌతమ్ "రేయ్! ఇప్పుడు నీకు బెల్ట్ లేదు. ఒకవేళ ఉన్నా దాన్ని తీసే పరిస్థితిలో నువ్వు లేవులే. సో, నా ఏడుపు సాధింపు భరించాల్సిందే నువ్వు తప్పదు" అని అనటంతో సూర్య, శశులు నవ్వుకుంటారు. గౌతమ్ "ఒరేయ్! నువ్వు ఎప్పుడు కళ్ళు తెరుస్తావా అని బయట అందరూ వెయిటింగ్. ఒక్కొక్కరుగా నిన్ను చూడటానికి లోపలికి వస్తారు. భరించు" అని చెప్పి వెళ్ళిపోతాడు. గౌతమ్ మాటలు సూర్యకేమీ అర్థం కావు. గౌతమ్ వెళ్ళగానే రాధమ్మ, మలితాతలు వస్తారు. రాధమ్మ సూర్య తల నిమురుతూ "ఎలా ఉంది బాబూ ఇప్పుడు" అని అడుగుతుంది ప్రేమగా. "పర్లేదు రాధమ్మ, బాగానే ఉంది" అని చెప్తాడు. సూర్య మల్లితాత "నువ్వు కోలుకోవాలని మొక్కని దేవుడు లేడు బాబూ. నీకు ఇలా జరిగిందని తెలిసిన దగ్గర నుండి అది ఏడుస్తూనే ఉంది పిచ్చిది" అని చెప్తాడు సూర్య. "ఎందుకు రాధమ్మ అంత కంగారు పడ్డావు? నాకేం కాదు. మీ అందరూ నాకు తోడుగా ఉన్నారు కదా! ఇంకేమవుతుంది చెప్పు" అని రాధమ్మకి ధైర్యం చెప్తాడు. రాధమ్మ, మల్లితాతలు వెళ్ళిపోయాక లోపలికి కృష్ణ ఫ్యామిలీ వస్తారు. కృష్ణ ఫాదర్ "హౌ ఆర్ యూ సూర్య" అని అడుగుతారు. సూర్య "బెటర్ సార్." కృష్ణ మదర్ "ఇంకా సార్ ఏంటి, చక్కగా బాబాయి, పిన్ని అని పిలవచ్చు కదా సూర్య" అని అంటుంది. సూర్య "అలాగే పిన్ని" అని చెప్తాడు నవ్వుతూ. కృష్ణ శశి దగ్గరకు వచ్చి తన భుజాల చుట్టూ చేతులు వేసి "ఏంటన్నయ్య, శశి వచ్చి ముద్దు పెడితే గాని మా లోకంలోకి రారన్నమాట మీరు." కృష్ణ ఫాదర్ "కృష్ణ, అల్లరి చేయటం ఆపు" అని మందలిస్తారు. కృష్ణ "డాడీ మీరు ఉండండి నాన్న" అని అంటూ శశి చెవిలో నెమ్మదిగా "మా అన్నయ్యకి రోజు నువ్వు ఒక ముద్దు ఇస్తే కానీ కళ్ళు తెరవడేమో, మర్చిపోకమ్మా ఈ విషయం" అంటూ శశిని ఆట పట్టిస్తుంది. శశి నవ్వుతూ "చంపేస్తాను నిన్ను" అని అంటుంది. కృష్ణ "అవును మరి, ఇప్పటి వరకు మీ అన్నయ్య గౌతమ్ తను ఏడుస్తూ బాధపడుతూ నన్ను కూడా బాధ పెడుతూ చంపేశాడు. ఇంక నువ్వేం చంపుతావులే" అని అంటుంది. కృష్ణ ఫాదర్ "ఓకే సూర్య, నువ్వు రెస్ట్ తీసుకో. కృష్ణ ఇంక చాలు పద" అని చెప్పి బయటకు వెళ్ళిపోతారు. కృష్ణ ఫ్యామిలీ వెళ్ళిపోగానే నర్సింగ్ యాదవ్ శశిని హాస్పిటల్ వరకు తీసుకువచ్చిన అతను లోపలికి వస్తారు. నర్సింగ్ యాదవ్ సూర్యని పరామర్శించి సూర్య చెవిలో "పిల్లాడు పసితనంలో చందమామని చూపిస్తే గాని అన్నం తిననన్నట్లు నువ్వు ముద్దు పెడితే గాని కళ్ళు తెరవని ఒట్టు పెట్టుకున్నావా ఏంటి" అని అడుగుతాడు. సూర్య తల కొట్టుకుంటూ "అసలు మీ వయసేంటి, మీరు మాట్లాడేదేంటి" అని అంటాడు నర్సింగ్ యాదవ్. నర్స్ "అవునులే, ఆ ముద్దు దాని విలువ నాకేం తెలుసులే, అసలే బ్రహ్మచారిణి" అని అంటాడు వెటకారంగా నర్సింగ్ యాదవ్తో పాటు వచ్చిన అతను. "హాయ్ సూర్య, ఎలా ఉన్నారు" అని అడుగుతాడు. శశి "ఇతనే నన్ను ఈ హాస్పిటల్కి తీసుకుని వచ్చారు" అని చెప్తుంది. సూర్య ఇతని కేసి చూసి నవ్వుతూ "థ్యాంక్ యూ" అని చెప్తాడు. అతను "ఇట్స్ ఓకే సూర్య, నా కన్ను ఎప్పుడు నీ మీదే ఉంటుంది, నీకు తెలుసు కదా" అని అంటాడు. నర్సింగ్ యాదవ్ వాళ్ళిద్దరినీ వింతగా చూస్తూ "మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా" అని అడుగుతాడు అనుమానంగా. సూర్య ఆ వ్యక్తి ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తి "చూడు మామా, నువ్వు నన్ను సూర్య మీద ఒక కన్ను వేసి ఉంచమని అలా నేను చేసిన రెండో రోజే సూర్య నా మీద 2 కళ్ళు వేసేశాడు. ఇక నన్ను కొట్టినంత పని చేశాడు. అప్పుడు నేను తప్పక నిజం చెప్పాల్సి వచ్చింది. కాకపోతే నిజం నీతో చెప్పలేదు. సారీ మామ" అని చెప్తాడు తలగోక్కుంటూ. నర్సింగ్ యాదవ్ "బాగుంది. నేనేదో దొంగతనంగా వాడిని కనిపెట్టుకొని ఉండరా అంటే మీ ఇద్దరు ఒకటైపోయారన్నమాట. బాగుందిరా బాగుంది." ఆ మాటకి భరత్ నవ్వుతూ "దేవేంద్ర సిటీలోకి వస్తున్నాడనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడు రాగానే వెంకట్ వెళ్ళి అరెస్టు చేస్తాడు. మన దగ్గర ఉన్న ఆధారాలతో వాడికి తప్పకుండా ఉరిశిక్ష పడుతుంది" అని అంటాడు ఆవేశంగా. సూర్య "ఏంటి డిటెక్టివ్ భర్త గారు, వాడికి కేవలం ఉరిశిక్షతోనే సరిపెడదామని అంటారా భరత్? నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు సూర్య. అయినా మన న్యాయస్థానంలో వేసే అతిపెద్ద శిక్ష ఉరిశిక్షే కదా, దానికి మించి ఇంకేముందంటుంది" అని అడుగుతాడు. సూర్య ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోవడంతో నర్సింగ్ యాదవ్ "ఈ టైంలో ఎక్కువ ఆలోచించకు సూర్య, రెస్ట్ తీసుకో" అని చెప్పి ఇద్దరూ బయటికి వస్తారు. సూర్య మాటల గురించి ఆలోచిస్తూ ఉన్న భరత్ని చూసి నర్సింగ్ యాదవ్ "ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావ్?" భరత్ "అదే మామ, సూర్య అన్నదాని గురించి తన మనసులో ఏదో ప్లాన్ ఉందని అర్థమవుతుంది. అదేంటో చెప్పలేదు, నాకు తెలియటం లేదు." నర్సింగ్ యాదవ్ "రేయ్, వాడు ఒకటి అనుకున్నాడు అంటే అది పూర్తయ్యేదాకా ఎవరితోనూ చెప్పడు. వాడే మొత్తం రిస్క్ తీసుకుంటాడు. శశి విషయంలో చూసావు కదా, కనీసం గౌతమ్‌కి కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. గౌతమ్‌ని ఆ రిస్క్‌లోకి లాగటం వాడికి ఇష్టం లేదు. అందుకే వాడికి ఏ ప్రాబ్లమ్ రాకూడదనే నిన్ను వాడి మీద ఒక కన్ను వేసి ఉంచమని చెప్పింది. ఏదైనా అవసరమైతే మనం వాడికి హెల్ప్ చేయటానికి. వాడు
అంతటి వాడు ఎలాగూ అడగడు కదా! నువ్వు పనిమీద వేరే ఊరు వెళ్తావు. లేదంటే శశికి గానీ, సూర్యకి గానీ ఇప్పుడు ఈ పరిస్థితి రాకుండా చూసేవాళ్ళం అని చెప్పాడు బాధపడుతూ.